తిరుమలలో మరొకసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద తెల్లవారుజామున చిరుత జాడలను అటవీ సిబ్బంది గుర్తించారు. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కింది. ఇక రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో తిరుమలకు భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా కాలినడకను కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ క్రమంలో నడకదారిలోని అలిపిరి మార్గంలోని లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం దగ్గర ఈ రోజు తెల్లవారుజామున చిరుత జాడలను అటవీ శాఖ సిబ్బంది గుర్తించడం జరిగింది. అటవీ శాఖ సిబ్బంది అప్పటికే ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత తిరుగాడుతున్న దృశ్యాలు అయితే నమోదయ్యాయి. దీంతో అటవీ సిబ్బంది అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ చిరుత అడుగు జాడల కోసం మిగతా ఇంకెక్కడైనా సంచరించిందన్న కోణంలో ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఇదే ప్రదేశంలో చిరుత చిన్నారిని చంపేసిన ఘటన అయితే గతంలో కూడా వెలుగు చూసింది. దీంతో అప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా టీటీడీ ట్రాప్ కెమెరాలను పలు చోట్ల ఏర్పాటు చేసింది. ఎప్పుడైనా చిరుత సంబంధించిన సంచారం నమోదు కాగానే వెంటనే అక్కడికి అటవీ శాఖ సిబ్బంది చేరుకొని చిరుతని ఒకవేళ అక్కడ ఏదైనా పరిసరాల్లో ఉంటే లోపలికి అటవీ మార్గంలోకి పంపే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అదే మరోసారి చిరుత ట్రాప్ కెమెరాలో చిక్కడంతో దానికి సంబంధించి కూడా అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాలినడక మార్గంలో అటుగా వెళ్తున్న భక్తులను గుంపులుగా పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే చిరుత సంచారం నేపథ్యంలో జాగ్రత్తగా గుంపులుగా విడిగా ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాల్సిందిగా కూడా భక్తులకు సూచిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడే అదనంగా అటవీ శాఖ సిబ్బంది విజిలెన్స్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. హేమబిందు. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పున